సబ్మిట్ చేయట్లేదు మనకి. They say that they will record these classes, but they are not posting that recording videos. Last 2 classes recordings ఇంకా నాకు రాలేదు. ఈ యాప్ లోనే వాళ్ళు పంపిస్తారు, రికార్డ్ చేసిన వీడియోస్ మనకు పంపిస్తారు. 3 వీడియోస్ మీకు పంపించాను కదమ్మా నేను, బట్ 4th and 5th వీడియో వాళ్ళు ఇంకా మనకు పంపలేదు. మెసేజ్ కూడా పెట్టాను, ఇంకా మాకు రికార్డింగ్ రాలేదంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, రిజాల్వ్ అయిన తర్వాత పెడతామని చెప్పారు. Let us wait for that. Once I get that, I'll post that videos also. Anyways, thanks for reminding about this recording. Whoever it is, ఎవరది B201560, ఎవరమ్మా నీ పేరేంటి? 1560, what is your name? ఇంతకు ఏ క్లాస్ నువ్వు? ఈ క్లాస్ కాదనుకుంటా, λ8, λ9, λ10 కాదనుకుంటా. సిసిరా నువ్వేనా? ఓకే ఓకే గుడ్. మరి నీ పేరు రావట్లేదండి, అందరిది పేరు వస్తుంది. Anyways, thanks for reminding Sisira once again. So it's clear, right? You have to make this equation omega 2 pi by t et అలాగే ఉంటుంది. t ప్లేస్ లో ఈ వాల్యూస్ పెట్టుకుంటాము. ఇలా మొత్తం 5 వాల్యూస్ ఉంటాయి. 3t/4 t is equals to ఏమొస్తుంది లాస్ట్ కి? క్యాపిటల్ T. ఇందులో మనకు ఒక ఈక్వేషన్ మాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ, ఈ వాల్యూ రావచ్చు, ప్లస్ ఆర్ మైనస్ రావచ్చు, ఆర్ 0. ఈ మూడింటి మధ్యలో ఫ్లక్చుయేట్ అవుతుంది అంతే. ఈ మూడింటికి ఎలా చేశారమ్మా? హౌ యూ డిడ్ ఫర్ దీస్ 3? ఈ మూడింటికి ఎలా చేశారు? 0 ప్లస్ ఏ మైనస్ ఏ, 0 ప్లస్ ఏ ఒమేగా మైనస్ ఏ ఒమేగా, 0 ప్లస్ ఏ ఒమేగా స్క్వేర్ మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ చేశారు కదా. అట్లాగే అన్నిటికీ చేయాలి. అన్నిటికీ అవసరం లేదు, ఈ రెండింటికి చేసుకుందాం, ప్రాక్టీస్ చేద్దాం అని చెప్పిన నేను. ఎనీవేస్, ట్రై వన్స్ అగైన్, దోస్ ఆర్ నాట్ గెటింగ్. నేను మొన్న మెసేజ్ పెట్టే కదా, ఆడియో మెసేజ్ పెట్టే కదా వాట్సాప్ గ్రూప్ లో, దాని గురించి ఏంటి, సమ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ దీస్ 2 ఈక్వేషన్స్ కి ఈ 3 ఎలా చేయాలంటున్నారు. ఎలా చేస్తారు? చేయలేరు. కెన్ యూ డూ దట్? దిస్ ఈజ్ సపరేట్, దిస్ ఈజ్ సపరేట్. ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి, SHM కి సంబంధించినవి, రైట్? ఓ అంతే కదమ్మా. సో అకార్డింగ్లీ రిమెంబర్ దట్. సో ట్రై టుడే అట్లీస్ట్ రోజు. నాకు ఇది ఆన్సర్స్ ఎవరు పంపించలేదు కైంటిక్ ఎనర్జీ, వేరే పంపించారు అసైన్మెంట్స్, కానీ దీస్ ఆన్సర్స్ ఆఫ్ కైంటిక్ ఎనర్జీ నోబడీ సబ్మిటెడ్ ఐ థింక్ సో ఫార్. Now I'll actually decided to take some numerical problems in this class based on the formulas what you have learned. ఇప్పటికైనా ఫార్ములాస్ మీద లెక్కలు చేద్దాం అనుకున్నాను. దానికంటే ముందు ఒక చిన్న టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. క్వశ్చన్ ఉంటుంది, క్వశ్చన్ ఇక్కడ మీకు చెప్తాను, మీరు దానికి ట్రై టు ఆన్సర్ దట్. ఇది మీకు జనరల్ ఎక్కడైనా అడగవచ్చు ఎవరన్నా. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ uniform circular motion and SHM? దీనికి ఆన్సర్ మీకు తెలిసి ఉండాలమ్మా. దట్ ఇస్ ద మీనింగ్, దట్ ఇస్ ద ఇంటెన్షన్ హియర్. క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అండ్ SHM. SHM కి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ కి మధ్యలో రిలేషన్ ఏంటో మీకు తెలియాలి. ఎనీబడి నోస్ దిస్? ఇఫ్ యూ నో సంథింగ్ యూ కెన్ టెక్స్ట్ యువర్ ఆన్సర్స్. మీకేమైనా తెలిస్తే ఫస్ట్ మీరు ఎక్స్ప్రెస్ చేయండి, దాని తర్వాత కరెక్ట్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిబుల్ కాదు, ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఆడిబుల్, హియర్ మీ, ఆర్ ఏబుల్ టు హియర్ మీ? ఏదో చెప్పండి. ఎస్ సార్, ఓకే నిఖిత, థ్యాంక్ యూ. రైట్, యు ఆర్ ఏబుల్ టు హియర్ మీ. రైట్. నౌ ద క్వశ్చన్ is the question clear? Question is, what is the relationship between uniform circular motion and simple harmonic motion? Clear, sir? Okay. Now try to answer this. Diameter of the circle, they will all, time period is constant time has repetitive constant time, circular motion is not able to measure. Okay, Madhu, uniform circular motion has repetitive and constant time. SHM has not circular but has constant time. Yeah, to some extent it is right, but okay, inka unna answers emanna? If there are no other answers, I want to tell you one important point about this. If there are no answers, I'll go ahead. Right, listen here. If somebody asks you, like, what is the relationship between uniform circular motion and
సింపుల్ హార్మోనిక్ మోషన్. చూడండి ఇక్కడ యూనిఫామ్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ దట్ సింపుల్ సర్క్యులర్ మోషన్. సర్క్యులర్ మోషన్ కి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ కి డిఫరెన్స్ ఏంటమ్మా? ఫస్ట్ ఈ ఆన్సర్ చేయండి నాకు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సర్క్యులర్ మోషన్ అండ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్? ఈజీలీ యూ కెన్ ఆన్సర్. టైం, వెరీ గుడ్. టైం, టైం అంటే హౌ ఇట్ ఆన్ టైం? టైం మీద ఎలాగమ్మా? కొద్దిగా ఎక్స్పాండ్ చేస్తే ఎలాగ టైం మీద? యూనిఫామ్ హ్యాస్ నాట్ కాన్స్టెంట్ టైం. think Madhu, think uniform has not constant time. Kondalayya, time. Yeah, constant time is uniform. Circular motion antenemo, listen here, now you are getting the point. Now circular motion antemo ila tirugutune untundi. Ekkada start ayindamma? Ikkada start ayindi. A daggara start ayindi. A daggara start ayyi after some time it comes to A. ఎంత టైం తీసుకుందాం అనుకుందాము? ఎగ్జాంపుల్ ఒక 10 seconds తీసుకుందాం అనుకుంటున్నాను నేను. ఫస్ట్ సర్క్యులర్ పాత్ కంప్లీట్ చేసానికి ఎంత టైం తీసుకుందామా? T1 కి 10 seconds. సెకండ్ దానికి కూడా 10 తీసుకుంటే ఇప్పుడు ఇది ఏమైనట్టు? సెకండ్ దానికి కూడా 10 తీసుకుంటే ఇది ఏమైనట్టు? యూనిఫామ్. కళ్యాణి, మనీల, మంజుల, వెరీ గుడ్. ఎనీ టైం ఒక ఫుల్ సర్క్యులర్ పాత్ కి ఒకటే టైం పీరియడ్ ని మెయింటైన్ చేస్తే ఫస్ట్ సర్క్యులర్ పాత్ కి 10 seconds, సెకండ్ సర్క్యులర్ పాత్ కి కూడా 10 seconds, థర్డ్ కి కూడా 10, ఫోర్త్ ఎన్ని సార్లు తిరిగితే అన్ని సార్లు కూడా 10 seconds తీసుకుంటే అప్పుడు అది యూనిఫామ్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం లో చేస్తుంది. అంటే in order to make one full complete circular path, time period is maintained constant. If this happens, then it is called as uniform circular motion. మరి సర్క్యులర్ మోషన్ అంటే ఏంటి? యూనిఫామ్ అనకుండా నేను సింప్లీ సర్క్యులర్ మోషన్ అంటున్నాను. ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు కదా? డిఫరెంట్ టైమ్ ఇంటర్వల్స్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎస్ ఆర్ నో? మీన్స్ వాట్? ఫర్ వన్ కంప్లీట్ పాత్ ఇనిషియల్ ఇట్ ఈస్ టేకింగ్ 10 seconds. సెకండ్ దానికి ఎంత తీసుకోవాలమ్మా? మళ్ళీ 10 తీసుకోవాలా? నో, ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తీసుకోవచ్చు. ఇట్ కెన్ టేక్ 8 seconds, 12 seconds, any other time which is not 10 seconds. Different time intervals, different circular path ki different times iskunte ademouthundamma? Simply circular motion or నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. కరెక్ట్ గా చెప్పుకుంటే సర్క్యులర్ మోషన్ అంటే మనం టైం గురించి మాట్లాడతారు, తిరుగుతుంది అని మాట్లాడుకుంటాం. అది కాన్స్టెంట్ గా తిరుగుతుందా లేదా అనే దేని నుంచి మాట్లాడుతున్నాము? యూనిఫామ్ నుంచి మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు చూడండి, మీకు యూనిఫామిటీ అర్థమైంది కదా. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ మీన్స్ బాడీ షుడ్ అండర్గో ఏ సర్క్యులర్ పాత్ విత్ కాన్స్టెంట్ టైమ్ ఇంటర్వెల్ బై మెయింటైనింగ్ ద కాన్స్టెంట్ టైం పీరియడ్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు దీన్ని ఇలాగే ఆన్సర్ చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్? Sir, the perpendicular of uniform circular motion is S. Very good, Ashrad. Akkadike vastunnanu. Arshad, right, akkadike vastu. Ade important point. That is what I'm trying to tell you now. Very good, I appreciate. What is the relationship between uniform? You should answer this. Chudandi ikkada. If you answer as is like this, it is sufficient. What is that? If a particle executes uniform circular motion, if a particle executes uniform circular motion, then its projection will execute SHM. ఒక పార్టికల్ సర్క్యులర్ మోషన్ లో మూవ్ అవుతుంది అంటే, ఒక పార్టికల్ సర్క్యులర్ మోషన్ లో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో మూవ్ అవుతుంది అంటే ఏమిటి? ఇప్పుడు ఇక్కడ SHM ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఆ పార్టికల్ యొక్క ప్రొజెక్షన్ చేస్తుంది అని చెప్తున్నాం మనం. You should answer like this. ఎలా ఆన్సర్ చేస్తారు చెప్పండి ఇప్పుడు? If a particle executes uniform circular motion, then its projection will execute simple harmonic motion. What is the meaning of this one? It's here. Listen here. This is particle A. ఇలా మూవ్ అవుతుంది కదా. ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి 10 seconds తీసుకుంది. ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి 10 seconds తీసుకుంది. మళ్ళీ కంప్లీట్ సర్కిల్ చేస్తాకి 5 seconds అప్పుడు ఎక్కడికి వస్తుందమ్మా? ఇక్కడికి వస్తుంది కదా. దానిలో హాఫ్ టైం ఇక్కడికి వస్తుంది కదా, ఆర్ 3/4 ఆఫ్ టైం ఇక్కడ వస్తుంది కదా. అకార్డింగ్లీ ఇప్పుడు వాట్ డు మీన్ ప్రొజెక్షన్? లైక్
wherever the location of the particle is, from that particle, drawing a line perpendicularly onto the positive x-axis. X-axis అంటే ఇట్ సైడ్ డ్రా చేస్తే పాజిటివ్, ఇట్ సైడ్ డ్రా చేస్తే నెగిటివ్. Wherever maybe the particle is, drawing a line perpendicular onto that x-axis is called as its projection. What is projection? Projection is a perpendicular line drawn from the location of the particle onto the x-axis. Projection and ఏంటమ్మా? What is projection? Projection is the perpendicular line drawn from the particle onto the x-axis. For example, ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. For example, if particle is here, A అనేది కొద్దిసేపు అయిన తర్వాత ఇక్కడికి వచ్చింది. If particle is here, what is the projection? This is a projection. ఇక్కడ నుంచి నేను x-axis పైన perpendicular డ్రా చేశాను కదా. This is the ఇక్కడ ఉన్నప్పుడు A అనే పార్టికల్ వచ్చినప్పుడు దీని ప్రొజెక్షన్ ఇక్కడ ఉంటుంది. ఇఫ్ పార్టికల్ A రీచెస్ హియర్, ప్రొజెక్షన్ అనేది ఇక్కడ వస్తుంది. ఇఫ్ పార్టికల్ రీచెస్ హియర్, డ్రా ఎ లైన్ పర్పెండిక్యులర్ టు x axis, this is its projection. If particle reaches here, again draw on to x axis, this is a projection here. ఇప్పుడు చూడండి ఇక్కడ by the time particle makes half of the circular motion, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు దాని ప్రొజెక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందమ్మా? దాని ప్రొజెక్షన్ అనేది when particle goes here, projection comes here. 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 మరి రివర్స్ వెళ్తున్నప్పుడు, నెక్స్ట్ హాఫ్ సైకిల్ వెళ్తున్నప్పుడు పార్టికల్ ఇలా మూవ్ అవుతుంది, దాని ప్రొజెక్షన్ ఇలా మూవ్ అవుతుంది. అంటే ఒక కంప్లీట్ సర్కిల్ అయ్యేసరికి by the time a particle makes one full complete circle, its projection is going to make one full oscillatory motion. చేస్తుందా లేదా? ఇదే ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఏం లేదు ఇంకా. By the time a particle completes one full circle, its projection will make what? Its projection will make one complete to and fro motion. Yes or no? By the time, I'm repeating, by the time particle moves from A to B, ఏ నుంచి బి వరకు పార్టికల్ మూవ్ అయితే దాని ప్రొజెక్షన్ అంటే ఏమీ లేదు, దాని నీడనే. ఏ ఇక్కడ ఉన్నప్పుడు దాని నీడ అక్కడే ఉంటుంది. ఏ ఇక్కడికి వచ్చినప్పుడు దాని నీడ ఎక్కడికి వస్తుందమ్మా? ఇక్కడికి వస్తుంది. ఏ ఇక్కడికి వచ్చినప్పుడు దాని యొక్క ప్రొజెక్షన్, దాని యొక్క నీడ ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి. మరి ఇక్కడి నుంచి ఇక్కడ మూవ్ అయినప్పుడు దాని యొక్క నీడ ఇక్కడి నుంచి ఇక్కడ మూవ్ అవుతుంది కదా, టూ మోషన్ అయిపోయింది. బి నుంచి ఏకి వెళ్ళేసరికి పార్టికల్, రెండు పార్టికల్ కి దాని యొక్క నీడ గురించి మాట్లాడుతున్నాము. ఇస్ దిస్ పాయింట్ క్లియర్? నాకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే ఎస్ సార్ మానిలా. ఓకే, ఐఎమ్ రిపీటింగ్ జస్ట్ సింపుల్ థింగ్. ఇఫ్ ఆన్సర్ చూడండి అమ్మా. అర్షద్, వెరీ గుడ్, క్లియర్ సార్, వెరీ గుడ్, సింపుల్. మనకి క్లియర్ సార్. దుర్గా ప్రసాద్, కళ్యాణి, ఓకే. ఇక్కడ ఫజ్లూన్ షైక్, రైట్, క్లియర్ సార్, గుడ్. Here we have only one thing. There is one particle A which is undergoing uniform circular motion. ఇది యూనిఫామ్ ఉన్నప్పుడే ఈ టైం కాన్స్టెంట్ ఉంటుంది, ఈ టు అండ్ ఫ్రో కూడా కాన్స్టెంట్ వస్తుంది. ఇఫ్ దిస్ ఈస్ నాట్ యూనిఫామ్, టు అండ్ ఫ్రో మోషన్ కెనాట్ బి యూనిఫామ్. 10 seconds కి తిరిగితే ఇది కూడా 10 seconds మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ రావాల్సి వస్తుంది. 10 seconds కాకుండా ఇది నాన్ యూనిఫామ్ మూవ్, ఇది కూడా నాన్ యూనిఫామ్, అప్పుడు సింక్రోనస్ మోషన్ అవ్వదు కదా, రైట్? ఆన్సర్ ఏంటి చూడండి ఇక్కడ. క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అండ్ సింపుల్ హార్మోనిక్ మోషన్? ఆన్సర్ ఏంటి? ఇఫ్ a particle executes uniform circular motion, then its projection will execute simple harmonic motion. ఎలాగా అంటే by the time it makes one full complete circle, its projection will be moving. A అనేది ఒక full complete circle చేసినప్పుడు, now marker is A, this duster is projection. It is moving, it is coming like this. We will reverse the hands. Itla. I tried something, right? By the time particle moves on the circular path, its projection will move on the oscillatory motion. If particle is executing circular motion, projection will be executing oscillatory motion. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇది ఇట్లా వస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇది ఇట్లా వస్తుంది. ఇది కాన్స్టెంట్ గా ఉంటే ఇది కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇది 10 seconds తీసుకుంటే ఇది కూడా కంప్లీట్ కి 10 seconds అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 5 seconds, ఇక్కడి నుంచి ఇక్కడికి 5 seconds. సో ఎవ్రీ 5 seconds కి ఇక్కడ వస్తుంది, ఇంకో 5 seconds. ఏంటది? ప్రొజెక్షన్. ఆన్సర్ ఎలా చెప్పాలి ఇప్పుడు మీరు? ఇఫ్ ఎ పార్టికల్ ఎగ్జిక్యూట్స్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, దెన్ ఇట్స్ ప్రొజెక్షన్ విల్ ఎగ్జిక్యూట్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఇప్పుడు క్వశ్చన్ వేస్తాను, ఆన్సర్ చెప్పండి. పార్టికల్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్
particle is executing circular motion, then what about its projection? Answer please. If a particle executes circular motion, what about its projection? No answers. Oscillatory motion, very good. Simple harmonic కాదు, ఆసిలేటరీ మాత్రమే. వై ప్రవళిక వై ఒకసారి ఆలోచించి చెప్పు. ఆసిలేటరీ, రైట్ రైట్ అంతే. ప్రవళిక try to answer why it is not simple harmonic, why it is oscillatory. You can do this. Oscillatory, why oscillatory? Anyone? సర్క్యులర్ మోషన్ అన్నప్పుడు మనం టైం పీరియడ్ గురించి మాట్లాడలేదు, నేనే చెప్పేస్తాను. రైట్ యు గాట్ ఇట్. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎ పార్టికల్ ఎగ్జిక్యూట్స్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, దెన్ ఇట్స్ ప్రొజెక్షన్ విల్ ఎగ్జిక్యూట్ simple harmonic motion. If a particle executes circular motion or non-uniform circular motion, time period is not constant. Very good. Depends on that time. Right. Got you people got this. So simple question. ఇంకా థియరీ ఏమద్దిన మ్యాథమెటికల్ పార్ట్స్ ఏం అవసరం లేదు మనకి. థియరీ క్వశ్చన్ లోనే గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు నుంచి ఇక మీదట మిమ్మల్ని ఎవరినన్నా మీకు తెలిసి ఉండాలి, అడిగినాడు కాకపోయినా. ఏంటని యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లోపల SHM కూడా ఇంక్లూడ్ అయి ఉంటది. రెండు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోషన్లే కదా. మనం మొత్తం ఫిజిక్స్ లో వి లెర్న్ 3 టైప్స్ ఆఫ్ మోషన్స్ ఇన్ ఫిజిక్స్: లీనియర్, సర్క్యులర్ అండ్ SHM, ఆసిలేటరీ. ఇప్పుడు ఏమంటున్నాము ఈ క్లాస్ లోపల, సర్క్యులర్ మోషన్ నుంచి కూడా ఆసిలేటరీ మోషన్ తేవచ్చు. ఎందుకు అంటే ఒక ప్రొజెక్షన్. ఫ్రమ్ సర్క్యులర్ మోషన్ ఆల్సో వీ కెన్ గెట్ ఆసిలేటరీ మోషన్, బికాస్ if you look at the projection of a body undergoing circular motion, then it is going to execute oscillatory motion. If that circular motion is uniform, then this projectory motion is going to be simple harmonic motion. So both are linked up now. Circular rotatory motion and simple harmonic motion ki constant time period maintain chese link up vastundi. If body executes uniform circular motion, then its projection is going to execute simple harmonic motion. You can ask me any doubt so far. Have you I'll just have some interaction session with you now. ఇది ఒకటే పాయింట్ చెప్పాలనుకుంది. ఇది కాకుండా I just want to discuss about some numerical problems, how to solve numerical problems. Right, I'll give some hints on that. You can try solving. Have you seen the assignment posted today, assignment number 2? Have you seen that assignment problems? Konnichan, five questions I gave. You have time till Sunday night. Yes. Try chesara. Anybody tried? Got them? Tried? How many of you tried? Tried and bet and answer. How many of you tried? Try. Okay. Durga Prasad try. Vachaya Durga Prasad. Did you get answers? Tried. Very. Okay. Madhu. Did you get answers? Not yet. Okay. Listen, not yet. No problem. You have time till Sunday. The intention of giving that is to see how much you are able to learn. Miku, listen, to solve problems, remember these points. This displacement equation telsa telida. Ivi telistene cheyagaltaramma. Whenever you want to solve problems, you should know formulas. Maths lo kuda ante kada. Idi kuda ante. So, this equation telsa telida. Do you know the equation for displacement of a particle executing SHM? Answer ఏంటంటే A cos omega t అంతే, +5. తెలుసు కదా. దీని నుంచి వెలాసిటీ ఈక్వేషన్ రాయొచ్చా? ఆన్సర్స్ ప్లీజ్. ఆర్ యూ హియరింగ్ మీ ఆర్ నాట్? మధ్యలో డౌట్ వస్తుందా? Able to hear me? Yes sir. Okay. Can write equation for velocity. You can write acceleration. You can write force, yes, m into a m into omega square. ఈ ఫోర్స్ ఈక్వేషన్ లో ఇది వస్తుంది -omega square x కదా. F is equals to ma కూడా. ఈ మూడింటిని యూస్ చేసుకొని ఈ రెండు ఈక్వేషన్ యూస్ చేసుకొని సాల్వ్ చేస్తాం కదమ్మా. See, you can have one more equation also, kinetic energy equation. You can also have potential energy. ఈ రెండు తెలిస్తే టోటల్ ఎనర్జీ చేస్తాం. ఈ మ్యాథమెటికల్ సాల్వ్ చేస్తానికి ఇవన్నీ కావాలి మనకి, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానికి.
but what I wanted to tell you is, if any a problem related to SHM depends on omega. The moment a particle executes SHM, you should know its omega value. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి ఒమేగా వాల్యూ మీద ఒక ఐడియా ఉండాలి. ఫార్ములాస్ ఏమున్నాయమ్మా ఒమేగాకి? కెన్ టైప్ ది ఆన్సర్స్ ఇఫ్ యు నో. ఒమేగాకి ఫార్ములా ఏముంది? ఒమేగా తెలిస్తేనే ప్రాబ్లమ్స్ బిఫోర్ యూ కెన్ గో హెడ్ విత్ దిస్ ప్రాబ్లమ్స్. ఒమేగాకి ఫార్ములా ఏంటి అంటే, ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2π/t. టీ ఈస్ టైం పీరియడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫజ్లు, షేక్, కళ్యాణి, మధు, పైన పోయారా? Yadgiri, yeah, right. 2π/t. Manila, right. Also, we have one more formula. Omega square is equals to k/m. వచ్చిందా ఈ ఫార్ములా ఒకటి? ఈ ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోండి. 2π/t, రైట్. సమీనా, సీమా, తబస్సుం, బేగం, ప్రసాద్, దుర్గా, రైట్. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. 2 ways of finding out omegas, right? What is k? If you have this formula, what is k? What is k? Spring constant. Very good. Units entama k ki important. Spring constant. Pravalika, Madhu. Spring constant. Nikhil, Nikita, Samina Begum. SI system lo units cheppandi k ki. SI system of units lo k ki units. Very good. Yadgiri, Newton per meter or dynes per centimeter. Teliyali formulas. Newton per meter. Seema. Okay. Newton by meters కొండలయ్య. న్యూటన్ మీటర్ కాదమ్మా, బై మీటర్స్. ఎందుకంటే చూడండి, యూ కెన్ అండర్స్టాండ్ దిస్. F is equals to kx కదమ్మా. k గురించి మాట్లాడతాం. F/x. F అంటే న్యూటన్స్, m అంటే మీటర్స్. న్యూటన్ పర్ మీటర్. ఓకే, రైట్. ఇప్పుడు లిజన్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. Point is that when you are solving problems, first of all check the data. Earlier also I told these things. System of units check చేసుకోవాలి. Given data రాసుకోవాలి. System of units check చేసుకోవాలి. ఒకవేళ డిఫరెంట్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటే ఏం చేయాలమ్మా? కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఒకే సిస్టమ్ కన్వర్ట్ చేసుకోవాలి. ఈ కన్వర్జన్ దేనిపైన డిపెండ్ అవుతుంది? డిపెండ్స్ అపాన్ the answers what we need. Sometimes we'll be asked to find answers in CGS, sometimes we'll be asked to find answers in SI. So accordingly, the conversion factor depends on too many things. Whether more data in one system, less data in other system, అలా ఫాలో అవ్వచ్చు. ఆర్ ఓవరాల్ గా అక్కడ మనకి ఆన్సర్ కావాలి, దాన్ని బట్టి సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ చేసుకోవాలి కదా. రైట్. ఈ బేసిక్ పాయింట్ తోటి యూ కెన్ నౌ లుక్ ఎట్ దిస్. టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి అందరి దగ్గర చేతిలో? ఇప్పుడు యూ హ్యావ్ టెక్స్ట్ బుక్స్ చేతిలో రెడీగా ఉన్నాయా? ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, నేను ఒక లెక్క చెప్తాను, మీరు అది చెక్ చేయండి అమ్మా. మీకు కూడా వస్తుంది. ఐ గేవ్ యూ PDF నోట్స్. ఇన్ దట్ ఆల్ ద సొల్యూషన్స్ ఆర్ దేర్. చూస్తే కూడా అర్థం చేసుకోవచ్చు. పేజ్ నెంబర్ సార్, సీమా తబస్సుం. ఎస్, పేజ్ నెంబర్ 214, పేజ్ నెంబర్ 214, పేజ్ నెంబర్ 214. క్వశ్చన్ నెంబర్ 4. ప్రాబ్లమ్స్ లో 4th క్వశ్చన్ చూడండి అమ్మా. పేజ్ నెంబర్ 214. ఫోర్ కాదు, 5 యాక్చువల్గా. 4 కూడా చేయొచ్చు కావాలంటే. 4th one. Let's first look at 5th one. ఇప్పుడు చెప్పిన ఫార్ములాస్ పైన బేస్ అయిన 5th one కాబట్టి 5th one చూడండి. Do you have క్వశ్చన్ చూసారా? 5th question says that a mass of 2 kg suspended at force constant 260 makes 100 oscillations. What the time taken? How to solve this? Direct simple question. What is that question says? A mass of 2 kg suspended to a spring of force constant 260 Newton per meter makes 100 oscillations. What is the time period? Which formula has to be used for this? ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు చూసుంటే కనుక ఏమేమి ఇచ్చారమ్మా? గివెన్ దట్
M is given in terms of kgs, SI system. K is given 260 Newton per meter, SI system. You're asked to find what? K. Pravalika answered, page number tarvata Pravalika 2 pi square root m by k. Change kada? Direct question it is. కాకపోతే సబ్స్టిట్యూట్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే డేటా చెక్ చేసుకోవాలి, సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ సేమ్ ఉన్నాయా లేవా అని. సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ సేమ్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. ఆల్సో సంబడి ఆస్క్ మీ ద వే హౌ టు యూస్ క్యాలిక్యులేటర్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేకింగ్ ఏ వీడియో అండ్ పోస్టింగ్ మే బి డిఫికల్ట్. ట్రై టు గూగుల్ ఇట్ వన్స్ హౌ టు యూస్ క్యాలిక్యులేటర్. సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్ కొంతమంది యూస్ చేయడం రావట్లేదు కదమ్మా. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి యూట్యూబ్లో వీడియోస్ ఉంటే చూడండి, విల్ గెట్ దట్. Right? Okay, as Pravalika answered, time period is given by 2 pi square root of m by k. అంతేనా? 2 pi అలాగే ఉంటుంది. m వాల్యూ ఎంతమ్మా? 2 kgs. k వాల్యూ ఎంత ఇచ్చారు? 260. సాల్వ్ చేస్తే t వాల్యూ వస్తుంది కదా. దేని t వాల్యూ వస్తుంది ఇక్కడ మీకు? దిస్ ఈస్ ద టైం పీరియడ్ ఫర్ వన్ ఆసిలేషన్. కాదు, ఆ క్వశ్చన్లో ఏమన్నారు చూడండి. వాట్ ఇస్ ద టైం పీరియడ్ మేక్స్ 100 ఆసిలేషన్స్ అన్నారు. If you calculate time period for one oscillation like this, వచ్చిందాన్ని ఏం చేస్తే మీకు 100 oscillations వస్తుంది? Madhu answered the formula. Multiply with what? 100. Very good. Multiply with 100. Ante. By using this formula, you are able to calculate time period for one oscillation. Since in the question he says for 100 oscillations, whatever the answer you get here, multiply by 100. And you'll get the answer. మీరు ఏం చేస్తారంటే, ఇఫ్ పాసిబుల్ ఐల్ టేక్ 1 minute బ్రేక్. మీరు సాల్వ్ చేసే ఆన్సర్ వస్తుందేమో ఇక నాకు టైప్ చేసి చెప్పండి. ఎంత ఆన్సర్ వచ్చిందో అది పెట్టండి అంతే. పై అంటే ఏం తీసుకుంటారమ్మా? 3.14, 22/7. 22/7. Now you try, whoever can do can try this. Whoever can do can try this. క్యాలిక్యులేటర్స్ ఉన్న వాళ్ళు, క్యాలిక్యులేషన్స్ ఈజీగా కుదిరిన వాళ్ళు చేసేసి ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి. డోంట్ కాపీ ఆన్సర్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్. చెక్అవుట్, టెల్ మీ ది ఆన్సర్ ఫర్ 1 oscillation and then for 100 oscillations. I'll wait. Anybody trying? .148. అది పై వాల్యూ అమ్మా. Find out the t value. 55.07 for how many oscillations? 100 oscillations. Pravalika, correct. 2 into 22/7 into square root of 2/260 cheyali for 100 oscillations. Correct, Pravalika. Good. 3.418. Adi evaru Nikita, that is pi value I talked about. I asked to find the value of t. 0.0508. Manasa, for one oscillation you got, right? 100 came chalama into 100. Very good. 55.07. Text book lo answer em icharante 56 seconds icharu. Closer, I mean nearest number తీసుకొని చెప్పేశారు వాళ్ళు. 56 seconds. అంటే మనము ఎందుకు డిఫరెన్స్ వస్తుంది? ఎనీ ఐడియా? నా క్వశ్చన్ ఈ ప్రాబ్లం అయింది. క్వశ్చన్ ఏంటంటే, the answer what we got is 55.07. The answer what is given is 56. Can anybody justify this? Systematic error? No. Maybe systematic error అయ్యిండొచ్చు నిఖిల్. ద థింగ్ ఈస్, ఇప్పుడు మనం ఎలా ఐ మీన్ వాడు ఇచ్చిన ఆన్సర్ కి మన ఆన్సర్ కి తేడా ఎందుకు వచ్చింది? ఏ రీజన్ వల్ల వచ్చింది మీకున్న ఈక్వేషన్ లో? Significant figures, maybe yes. For దేని significant figures అమ్మా? యాద్గిరి, పై వల్ల డిఫరెన్స్ వస్తుంది. పై వాల్యూ. వెరీ గుడ్. రైట్. బికాస్ జనరలీ we fix pi to be 3.14, but he'll take 22/7 means it goes to large value. ఎంతో పెద్ద, ఐ మీన్ ఆ డెసిమల్ తర్వాత నెంబర్స్ చాలా తీసుకోవచ్చు కదా, అవి కూడా ఇంక్లూడ్ చేసుకుంటే 56 కి క్లోజర్ వస్తుంది. Nothing wrong. It's a simple thing what you should remember. Okay na? Okay. ఇప్పుడు ఇదే పేజ్ లో ఇంకో లెక్క చూద్దాం. ఏ లెక్క చూస్తారంటే 6th one చూడండి.
సేమ్ పేజ్ 214 పేజ్ లో. అయితే మీకు కొన్ని ఫార్ములాస్ తెలియాలమ్మా ఇలాంటి లెక్కలు చేసేటప్పుడు. ఈ క్వశ్చన్ లో ఏం చెప్పారో చూడండి. ఫస్ట్, ఏ సింపుల్ పెండులమ్ ఈ స్టేషనరీ ఇన్ ఏ స్టేషనరీ లిఫ్ట్ హ్యాస్ టైమ్ పీరియడ్ ఆఫ్ t. What would be the effect of time period when lift is moving up with uniform velocity, moving down with uniform velocity, moving up with uniform acceleration, moving up with uniform acceleration, begins to fall, free fall. Question చూసారా? 6th question. Raise your hands or say yes sir. క్వశ్చన్ చూసి ఒకసారి చదువుకోండి అమ్మ అందరూ. ఎస్ సార్. ఒకసారి మీరు మళ్ళీ చదువుకోండి. Okay, there are 5 bits. I'm just showing 3 here. We'll extend that further. Okay na? ఇదే కదా క్వశ్చన్ లో ఉంది చూడండి. 6th క్వశ్చన్ లో ఇది ఉందా? Do you have this in 6th question? First let me explain the question. Yes sir, I'll just first explain the question. ఏం అర్థమైందమ్మా క్వశ్చన్ లో మీకు? There is a simple pendulum. What is simple pendulum? You can construct this simple pendulum easily, you know. సింపుల్ పెండ్యులమ్ మీన్స్ ఏ రోప్ హ్యాస్ టు బి టేకెన్. ఒక థ్రెడ్ తీసుకొని దానికి ఒక పక్కన ఎంతో కొంత మాస్ అటాచ్ చేయాలి. ఒక బాల్, సాక్స్ లో రబ్బర్ బాల్ వేసేసి హ్యాంగ్ చేస్తాం కదా నాకింగ్ కోసం, అదే సింపుల్ పెండ్యులమ్. ఒక రిజిడ్ సపోర్ట్ నుంచి సస్పెండ్ చేయాలి, ఇంకో సైడ్ మాస్ అటాచ్ చేసి వదిలేయాలి. ఇప్పుడు దీని ఇలా డ్రాగ్ చేసి వదిలేసి ఇట్ నౌ స్టార్ట్స్ ఆసిలేటింగ్. ఇగ్నోరింగ్ ద ఎయిర్ ఫ్రిక్షనల్ ఫోర్సెస్, దిస్ ఇస్ సెట్ టు ఎగ్జిక్యూట్ ఆసిలేటరీ మోషన్ ఆర్ సింపుల్ హార్మోనిక్ మోషన్. రైట్? దట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ ఒక సింపుల్ పెండ్యులమ్ నా చేతిలో ఉంది. ఒక పర్సన్ చేతిలో సింపుల్ పెండ్యులమ్ ఉంది అంటే ఏముంది? ఒక ఇలాంటి ఒక మార్కర్ కి నేను ఒక రోప్ కనెక్ట్ చేసేసి కింద మాస్ అటాచ్ చేశాను, అయిపోయి దీనిలో డ్రాగ్ చేసి వదిలేస్తే అది మూవ్ అవుతూనే ఉంటుంది కదా. దట్ ఈస్ వాట్ సింపుల్ పెండ్యులమ్. అలాంటి సెటప్ ఉంది ఒకటి అతని చేతిలో. వెర్ ఈజ్ ఈ గోయింగ్ నౌ? అలాంటి ఈ సింపుల్ పెండ్యులమ్ సెటప్ ని తీసుకొని ఒక పర్సన్ ఎటు వెళ్తున్నాడు? ఎక్కడున్నాడు? ఏ పర్సన్ ఈజ్ ఇన్ ఏ లిఫ్ట్ లోపల ఉన్నాడంట. లిఫ్ట్ అంటే తెలుసు కదా, ఎలివేటర్. బిల్డింగ్స్ లో పైకి కిందికి వెళ్తా యూజ్ చేస్తాం కదా. రైట్? రైట్. ఇప్పుడు ఆ లిఫ్ట్ లో ఉన్న పర్సన్ కి టైం పీరియడ్ ఎలా చేంజ్ అవుతుంది అన్నారు. దేని టైం పీరియడ్? సింపుల్ పెండ్యులమ్ యొక్క టైం పీరియడ్. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దాకా అర్థమైందా క్వశ్చన్? ఏ పర్సన్ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ లిఫ్ట్ విత్ సింపుల్ పెండ్యులమ్ ఇన్ హిస్ హ్యాండ్. ఏ పర్సన్ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ లిఫ్ట్ విత్ సింపుల్ పెండ్యులమ్ ఇన్ హిస్ హ్యాండ్. సింపుల్ పెండ్యులమ్ కి ఫస్ట్ థింగ్ ఏంటంటే, లిజన్, టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండ్యులమ్ ఫార్ములా మనకు తెలియాలి. ఇప్పటిదాకా రాలేదు, నేను ఇక్కడ ఫార్ములా రాస్తాను, నెక్స్ట్ క్లాస్ లో వస్తుంది, ఇదే చాప్టర్ లో వస్తుంది మనకి. టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండ్యులమ్ ఇస్ గివెన్ బై √² ఆఫ్ L/G. గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములా. నెక్స్ట్ క్లాస్ లో డిరైవ్ చేస్తాం ఈ ఈక్వేషన్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండ్యులమ్ ఇస్ గివెన్ బై ది ఫార్ములా T is equals to 2π² L/G. ఎలా వచ్చిందని నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. L అంటే ఏంటమ్మా? లెంత్ ఆఫ్ ది పెండ్యులమ్. ఇక్కడ సస్పెన్షన్ నుంచి మాస్ అటాచ్ చేసేది ఉంది కదా, ఈ వాల్యూ లెంత్. ఈ మాస్ కిందికి పనిచేస్తున్నప్పుడు దీనిపైన ఎంతో కొంత గ్రావిటీ ఉంటుంది కదా, గ్రావిటీ ఆఫ్ ఎర్త్, అది వాల్యూ G. ఈ లెంత్ పైన దీనిపైన పనిచేసే గ్రావిటీ పైన డిపెండ్ అయ్యి ఫార్ములా మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు లిజన్, ఇఫ్ ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ టైం పీరియడ్ ఆఫ్ ఎ పెండ్యులమ్ ఐ హావ్ టు యూజ్ దిస్ ఫార్ములా. ఇంతకు ముందు తెలియకపోయినా ఫార్ములా ఇప్పుడు గుర్తుపెట్టుకొని తర్వాత విషయాలు తర్వాత చూద్దాం కదా. దెన్ ఇక్కడ ఏం అడిగారు ఈ క్వశ్చన్ లోపల? ఫస్ట్ పాయింట్ చూడండి. ఫస్ట్ దానిలో ఏం అడిగారు? ఇఫ్ లిఫ్ట్ ఈస్ మూవింగ్ అప్ విత్ యూనిఫామ్ వెలాసిటీ, లిఫ్ట్ అనేది పైకి యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తూ ఉంటే దాని టైం పీరియడ్ ఏమొస్తుంది అంటే, ఇక్కడ మనం ఏం చేయాలంటే యాక్చువల్గా ఇది యాక్చువల్ ఫార్ములా. దిస్ ఈస్ యాక్చువల్ ఫార్ములా. నా యూ హ్యావ్ టు ఫైండ్ న్యూ టైం పీరియడ్. కొత్త టైం పీరియడ్ కనుక్కోవాలి.
ఎప్పుడు కొత్త టైం పీరియడ్ ఇది? టీ ప్రైమ్ కనుక్కోవాలి మనం. టీ ప్రైమ్ ఎప్పుడు ఇది, ఎప్పుడు వాల్యూ ఇది? వెన్ లిఫ్ట్ ఈజ్ మూవింగ్ అప్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. లిఫ్ట్ అనేది పైకి యూనిఫామ్ వెలాసిటీతో, యూనిఫామ్ అనేది ఇచ్చిన క్వశ్చన్ లో పాయింట్, నేను సొంతంగా తీసుకోలేదు. ఇది పైకి వెళ్తుంది లిఫ్ట్. ఎలా వెళ్తుంది అంటే యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. అప్పుడు మనకి ఏం కావాలంటే టీ ప్రైమ్ వాల్యూ కావాలి. లిఫ్ట్ లేదు, మూవ్ కావట్లేదు, ఓన్లీ పెండ్లం ఉందంటే ఇది టీ వాల్యూ. మనం ఇక్కడ కొత్త టీ వాల్యూస్ కనుక్కోవాలి. కొత్త టీ వాల్యూస్ కనుక్కొని ఏం చేయాలి? ఇంతకు ముందు దానికంటే, ఈ యాక్చువల్ దానికంటే పెరిగిందా, తగ్గిందా, అంతే ఉందా చెక్ చేయాలి. ఇస్ క్వశ్చన్ క్లియర్? లిఫ్ట్ అనేది యూనిఫామ్ స్పీడ్ తో పైకి వెళ్తున్నప్పుడు న్యూ టైం పీరియడ్ అనేది యాక్చువల్ టైం పీరియడ్ కంటే చేంజ్ వచ్చిందా, ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా, సేమ్ ఉందా చెక్ చేయాలి. ఇస్ క్వశ్చన్ క్లియర్? Is the question clear? Yes sir, it's clear. Now tell me what is T? What is T? Capital T entama. Yes sir, clear. Durga Prasad, Yadgiri, Nikhil, clear. T is the time period when it is outside the lift. Time outside the lift. T prime is the time period when a person is in the lift and lift is moving up. ఈ టూ టీస్ అర్థమైతే చాలు, మనం we can go ahead. అర్థమైందా లేదా? 2 T's అర్థమయ్యా? T is the time when the pendulum is outside of the lift. T prime is the time when the pendulum is inside the lift and lift is moving up or down, whatever it is. Right? Right, inside the lift. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నారు ఇక్కడ? నౌ we are solving the problem. When the lift is moving up అంటే చూడండి, ఇక్కడ లిఫ్ట్ అనేది పైకి వెళ్తుంది. Lift is moving up with what? Uniform velocity. Uniform velocity తో మూవ్ అవుతుందంటే అక్కడ యాక్సిలరేషన్ ఎంత ఉంటుందమ్మా? If a body moves with uniform velocity, what is the acceleration? 0. Very good. Pravalika, Samina, Manjula, Manasa. Acceleration is 0. పైకి వెళ్ళే యాక్సిలరేషన్ వచ్చేసి 0, కిందికి పనిచేసే యాక్సిలరేషన్ వచ్చేసి జీ. అంతేనా? When a body is moving up, Ruchika, Durga Prasad, 0, right? ఈ 2 points clear? When the lift is moving up because of uniform velocity, acceleration is 0. Upward acceleration is 0, downward acceleration is 0. What is the net acceleration? Net acceleration ఎంత? పైకి వెళ్ళే యాక్సిలరేషన్ 0 ఉంది, కిందికి వచ్చే యాక్సిలరేషన్ g ఉంది. నెట్ యాక్సిలరేషన్ ఎంత? దిస్ ఈస్ రిలేటివ్ వెలాసిటీ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. రిలేటివ్ వెలాసిటీ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ ఇస్ ఈక్వల్స్ టు వాట్? సమ్ ఆఫ్ దీస్ టు g ప్లస్ a. వెరీ గుడ్. g ప్లస్ a. ఎందుకు g ప్లస్ a వేసామో తెలియాలమ్మా మీకు, సింపుల్ గా వేసేయటం కాదు. when both bodies having opposite directions, relative velocity లో చేసాం, గుర్తుందా? That is g plus a, or if both are moving in same direction, what is the acceleration? a కిందికే ఉంది, g కూడా కిందికే పనిచేసినప్పుడు యాక్సిలరేషన్ ఏంటి? రిలేటివ్ వెలాసిటీ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్, సారీ సేమ్ డైరెక్షన్. ఇప్పుడు రాసిందేమో ఆపోజిట్ డైరెక్షన్ కి, నెక్స్ట్ అడిగిందేమో జిఏనా, మధ్యలో మైనస్ మిస్ అయిందా అరుణ్? g మైనస్ ఏ. g ఏనా g మైనస్ ఏనా? g మైనస్ ఏ. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి మా కొత్త టైం పీరియడ్ ఏ కి, ఫర్ ఏ ఈ పార్ట్ కి కొత్త టైం పీరియడ్ ఈక్వేషన్ ఏం రాయొచ్చు అంటే 2π టైమ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ g ప్లస్ ఏ రాయొచ్చు కదా. బికాస్ when the body is moving up, net acceleration is going to g plus a. g plus a లో ఇప్పుడు ఏ వాల్యూ ఎంతమ్మా? g plus a లో ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడుతున్నాను. యూనిఫామ్ యాక్సిలరేషన్ ఏం లేదు కాబట్టి ఏ 0 అయిపోయింది, కాబట్టి ఈ వాల్యూ 0 అయిపోయింది. కాబట్టి టోటల్ టైం పీరియడ్ ఏమొస్తుంది? ఓన్లీ ఏ మాత్రమే 0, l/g అలాగే ఉంటుంది కదా. అంటే ఏ వాల్యూ తీసేస్తే ఏం మిగులుతుంది? ఇదే ఈక్వేషన్ మిగులుతుంది కదా. అంటే టీ ప్రైమ్ అండ్ టీ రెండు సేమేనా కాదా?
If a body is moving up with uniform velocity, there is no acceleration. Accordingly, this value becomes 0. If this value becomes 0, then this is equals to 2 pi times the square root L by G, which is same as that of t. Therefore, t prime is equals to t. అంటే ఇప్పుడు ఏమైనా చేంజ్ అయిందా? టెక్స్ట్ బుక్ లో ఆన్సర్స్ చూడండి. ఏ బిట్ కి ఏముంది? టెక్స్ట్ బుక్ లో 214 పేజ్ లో ఏ బిట్ కి ఫస్ట్ ఆన్సర్ ఏముందమ్మా? There are five parts and 5 answers given there. No change. Unchanged. Yes. So ఇప్పుడు అర్థమైందా ఎందుకు అన్చేంజ్ అంటున్నాము? ఎందుకు అన్చేంజ్ అని అర్థమైందా? Understood why it is unchanged? When lift is moving with uniform velocity, it is unchanged. Understood why? Your answer చెప్పట్లేదు. Because actually, yes, it is 0. When it is going up, this the formula has to be used, where A is because of uniform velocity, A is 0. This is eliminating, it is remaining same according to the unchanged. మరి B bit కి ఏమైందమ్మా? మళ్ళీ యూనిఫామ్ వెలాసిటీ కదా. ఇక్కడ ఈక్వేషన్ ఏమొస్తుంది? G మైనస్ A, మళ్ళీ మైనస్ అంటే మైనస్ 0ని, కాబట్టి మళ్ళీ ఏమొస్తుంది? మళ్ళీ సేమ్ ఫామ్ లో వస్తుంది. B bit కూడా unchanged. No change. A and B no change. Clear? A and B, 2 paths because of uniform velocities, accelerations are zeros, accordingly no change. Clear, Pravalika? Right, clear sir, clear sir. C bit చూద్దామా? C bit lemon చూడండమ్మా. Body is moving up with uniform acceleration. C bit, Tabassum, clear, okay. C bit లో uniform acceleration ఏ అంటారు? ఇప్పుడు C bit చూసుకుంటే ఇది C bit కి ఫార్ములా. యూనిఫామ్ యాక్సలరేషన్ అప్వర్డ్స్ ఫార్ములా ఏంటమ్మా? యూ కెన్ టైప్ యువర్ ఆన్సర్స్. ఫర్ C bit, యూనిఫామ్ యాక్సలరేషన్ ఏ, యాక్సలరేషన్ వాల్యూ ఇచ్చారు, పైకి వెళ్తుంది. నెట్ యాక్సలరేషన్ ఎంత పైకి వెళ్ళేటప్పుడు? ఆల్రెడీ దెర్ ఇస్ G ఆన్ మాస్ పైన G వాల్యూ ఉంది, పైకి ఏమో A వెళ్తుంది. అప్పుడు నెట్ యాక్సలరేషన్ ఎంత? G plus A. On if it is G plus A now, which బయట ఉన్నప్పుడేమో ఇది కదమ్మా, లిఫ్ట్ లో G ప్లస్ ఏ వెళ్తున్నప్పుడు ఇది ఉంది. ఇప్పుడు ఈ రెండింటి కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఎక్కువ, ఏ వాల్యూ తక్కువ? బయట ఉన్నప్పుడు ఇదే ఈక్వేషన్ చేంజ్ కాదు, లిఫ్ట్ లో ఉన్నప్పుడు యూనిఫామ్ వల్ల ఇది వస్తుంది ఈక్వేషన్. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ కంపేర్ చేస్తే ఏ విచ్ వన్ ఈస్ లెస్? సి అంటే టీ ప్రైమ్ లో చెప్పాలి మీరు. టీ ఎక్కువనా టీ ప్రైమ్ ఎక్కువనా? న్యూమరికల్ వాల్యూ 2 pi square root L by G ఎక్కువనా 2 pi square root L by G plus A ఎక్కువనా? Whose numerical value is more? T is more, T prime is less. Very good. Because in the numerator, in the denominator, more value is there, T prime becomes less. Yes, Nikhil is right. Pravalika is right. T prime is more. Pravalika, check amma, check. Check. Pravalika. T prime would be less because, sorry sir, it's okay, no issues. T prime is less because denominator is more. Something is added to G kadamma. It is more. Compared with this G plus A, this is less. If this is less, this is going to be more. Accordingly, ఈ రెండిట్లో కంపేర్ చేస్తే ఏది ఎక్కువ ఏది తక్కువ చెప్పండి అంతే. T prime is less than T. Actual T కంటే T prime తగ్గుతుంది. Yes. సో T prime is less. సో ఓవరాల్ గా యాక్చువల్ టైం పీరియడ్ తో చూసుకుంటే యూనిఫామ్ యాక్సలరేషన్ పైకి వెళ్తున్నప్పుడు ఏమైంది? టైం పీరియడ్ తగ్గిందా పెరిగిందా? యాక్చువల్ టైం పీరియడ్ తో చూసుకుంటే యూనిఫామ్ యాక్సలరేషన్ తో పైకి వెళ్తున్నప్పుడు టైం పీరియడ్ అనేది లిఫ్ట్ లోపల తగ్గిందా పెరిగిందా? డిక్రీజ్ ఆర్ ఇంక్రీస్డ్? డిక్రీజ్. ఒకసారి ఆన్సర్ చెక్ చేసుకోండి, డిక్రీజ్డ్ ఉంటుంది. ఇది ఎప్పుడు అంటున్నాము? పైకి వెళ్ళేటప్పుడు డిక్రీజ్. వెరీ గుడ్. మరి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏముందమ్మా? డీబిట్ చూడండి. మూవ్స్ డౌన్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్. కెన్ ఎనీబడి ఆన్సర్? డీబిట్ ఆన్సర్. యూ షుడ్ నో ద రీజనింగ్ ఆల్సో ఫర్ దట్. డీబిట్ కి ఆన్సర్ ఏంటి? G minus A. వెరీ గుడ్. G minus A is the equation for debit. ఇక్కడ రాస్తాను debit. It is G minus A. D increases with time. Very good. Increase time. Increases. Opposite of real. ఇంతకు ప్లస్ ఉంది కాబట్టి ఇది ఎక్కువ, ఇది తక్కువ. Therefore,
ప్లస్ ఉన్నప్పుడు ఇది ఎక్కువ ఉంది తక్కువ ఉంది కాబట్టి ఈ రెండు రివర్స్ వస్తుంది. ఇప్పుడు ఏమైంది, తగ్గింది పెరిగింది కాబట్టి ఆపోజిట్ వస్తుంది. నౌ ద d bit, this is condition. T prime is going to be, answer is going to be increase with time. Good, you're getting. E bit చూస్తారా? Can you check E bit now? E bit మీ ఓన్ గా ట్రై చేయండి ఇప్పుడు E bit ని ఒకసారి. E bit లో ఏముందమ్మా? It begins to free fall under gravity. Freely falling body under gravity. లిఫ్ట్ అనేది పైనుంచి కిందకి ఫ్రీగా పడిపోతుందంట. నాకు ఈ బిట్ ఆన్సర్ చెప్పండి. డినామినేటర్ ఇస్ ఇంక్రీజింగ్. మధు, మనీలా వీళ్ళు చెప్పిన ఆన్సర్ ఉంది కానీ దేనికి సంబంధించి తెలియట్లేదు. మీరు ఆన్సర్ టెక్స్ట్ బుక్ లో ఆన్సర్ చూడకుండా చెప్పండి. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ లాగా పనిచేస్తే G మైనస్ G ఈజ్ ఈక్వల్స్ టు 0. వెరీ గుడ్. అంటే హోల్ ఈక్వేషన్ లో T ఈజ్ ఈక్వల్స్ టు 2 pi square root L by G plus A కదా. ఫ్రీలీ ఫాలింగ్ డౌన్ అని ప్లస్ ఏనా మైనస్ ఏనా అమ్మా? ఫ్రీలీ ఫాలింగ్ అప్పుడు ప్లస్ ఏనా మైనస్ ఏనా? అదే పైనుంచి కిందకి పడుతున్నప్పుడు ఫ్రీలీ ఫాలింగ్ అని చెప్పాడు కదా క్వశ్చన్ లో. మూవ్స్, ఇట్ బిగిన్స్ టు ఫ్రీ ఫాల్ అండర్ గ్రావిటీ. ప్లస్ ఏనా మైనస్ ఏనా? G మైనస్ A. ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి ఏంటమ్మా? G itself is equals to A కదా. అవి A is equals to G నే కదా. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే దాని లోపల యాక్సిలరేషన్ ఏది ఉంటుంది? A is equals to G. మరి అట్లాంటప్పుడు G మైనస్ A వాల్యూ ఏమొస్తుంది? A is equals to G, G is equals to 0. ఇప్పుడు డినామినేటర్ 0 అయితే T ఏమవుతుందమ్మా? 2 pi square root L by 0. 2 pi square root L by 0 రాయచ్చా? ఇన్ఫినిటీ ప్రాబబిలిటీ, రైట్, కరెక్ట్. ఆన్సర్ చూసుకోండి, అక్కడ ఇన్ఫినిటీ ఉంటుంది. అన్డిఫైన్డ్. వెరీ గుడ్. వచ్చిందా? అండర్స్టూడ్ దిస్ నౌ? ఈ ప్రాబ్లం అర్థమైందా? 2 ప్రాబ్లమ్స్ వి డిడ్, 5th and 6th. క్లియర్ సార్? నిఖిల్, ఇన్ఫినిటీ, రైట్. Give some more work like this. ఇప్పుడు మీకు ఇచ్చిన న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివే నాన్న. టుడే I posted some assignment, right? Assignment 2 I gave some questions. కొంచెం మీరు వర్క్ చేస్తే వస్తాయి. అంటే ఎగ్జాక్ట్ గా సేమ్ కాకపోయినా నియర్లీ సేమ్. లైక్ యూ షుడ్ నో సమ్ బేసిక్ ఆస్పెక్ట్స్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ సంథింగ్ ఈస్ గోయింగ్ అప్ అండ్ గ్రావిటీ ఈస్ ఫాలింగ్ డౌన్, ఏ పైకి G కిందికి పనిచేస్తే నెట్ ఎంత? G ప్లస్ A. ఏ కిందికి G కూడా కిందికే పనిచేస్తున్నాయి, నెట్ ఎంత? G మైనస్ A. ఎందుకు A మైనస్ G రాయకూడదు? రెండు కిందికి వెళ్తున్నప్పుడు why can't we write G minus? Why can't we write A minus G? Because G is obviously more than A every time. G కంటే ఎక్కువ యాక్సలరేషన్ ఎక్కడ పనిచేయదు కాబట్టి G నే ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం యాక్సలరేషన్ ని సపరేట్ రాస్తాం. G ప్లస్ A కానీ G మైనస్ A కానీ రాస్తాం. G ప్లస్ ఆర్ మైనస్ A, రైట్? ఓకేనా? నౌ లుక్ ఎట్ 7th question, same page 214. 214 page లో 7th question. A particle executing SHM has an amplitude of 4 centimeters. మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ చేయడం వెంటనే ఫస్ట్ ఫార్ములా రాయండి. A is equals to 4 centimeters ఇచ్చాడు కదా. Then its acceleration at a distance of 1 centimeters from the mean position. Distance of 1 position from mean position అంటే displacement ఏ కదమ్మా. Distance of 1 centimeter from mean position is 1 centimeter. From mean position is acceleration ఎంత అంటున్నారు అక్కడ? A is equals to 3 centimeters per second square. ఈ క్వశ్చన్ లో చూడండి అన్ని సేమ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ లో ఉన్నాయి. What will be the velocity at a distance of 2 centimeters? V at 2 centimeters is equals to how much? మీకు ఒక ఫార్ములా నేను చెప్పలేదమ్మా. ఇది యాక్చువల్ గా మీకు ఇంతకుముందు ఒక ఫార్ములా రాసాం, గుర్తుందా? రిమెంబర్ దిస్ ఫార్ములా. V is equals to
మైనస్ ఏ ఒమేగా ఫార్ములా రాసాం కదా. Would you write this or not? Vmax is equals to ప్లస్ ఆర్ మైనస్ ఏ ఒమేగా రాసాం కదా. యాక్చువల్గా దీనికి ఎక్స్టెన్షన్ ఒక ఫార్ములా ఉంటుంది, డిరైవ్ చేస్తే వస్తుంది, మనకి డెరివేషన్ లేదు కాబట్టి వదిలేసాము. దీన్ని ఏ విధంగా మోడిఫై చేయొచ్చు అంటే, ఇది ఎక్కడ ఈ ఫార్ములా అనేది మీన్ పొజిషన్ దగ్గర, మీన్ పొజిషన్ దగ్గరే కదమ్మా మాక్సిమం వెలాసిటీ వస్తుంది. ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ఎంత వెలాసిటీ ఉంటుంది? వాట్ ఈస్ ద వెలాసిటీ అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్? వెలాసిటీ అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ 0. మధు, మనీలా, యాదగిరి, మానస, రుచిక, రైట్. సో ఈ వెలాసిటీ ఎక్కడ అనేది ఇప్పుడు మన మీనింగ్, ఇఫ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ వెలాసిటీ 0 అయితే ఇప్పుడు ఈ వాల్యూ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ ఒమేగా ఎక్కడ? ఒకవైపు వెళ్తున్నప్పుడేమో ఒక సైడ్ నుంచి ఒక డైరెక్షన్ ఉన్నప్పుడేమో ప్లస్ ఏ ఒమేగా అంటాము, ఇంకో డైరెక్షన్ ఉన్నప్పుడేమో మైనస్ ఏ ఒమేగా అంటాం. మీన్ పొజిషన్ దగ్గరే కదా. రిమెంబర్ వన్ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ గుడ్ ప్రవళిక, మీన్ పొజిషన్. రిమెంబర్ వన్ ఇంపార్టెంట్ పాయింట్, any particle which is executing SHM will have its velocity maximum at the mean position given by the expression. Mean position దగ్గర ఇది ఉంది, velocity is equals to 0 at extreme position. ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర 0 ఉంది. 2 పాయింట్స్ క్లియర్ కదా. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో కావాలంటే మీన్ పొజిషన్ దగ్గరేమో మాక్సిమం ఉంది, ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గరేమో 0 ఉంది. ఈ రెండింటి మధ్యలో ఇంకెక్కడైనా కావాలంటే ఏం చేయాలి? ఇలా ఇక్కడేమో మాక్సిమం, ఇక్కడేమో 0, ఇక్కడ కూడా 0. ఇప్పుడు ఏమంటున్నాను నేను, velocity is maximum at mean position, velocity is 0 at extreme position. I want velocity at some other location here. ఇంకో లొకేషన్ దగ్గర నాకు వెలాసిటీ కావాలి. ఎంత డిస్ప్లేస్మెంట్ దగ్గర ఉంది ఇది? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం అనుకుంటే ఎక్స్ వాల్యూ దగ్గర, ఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ దగ్గర మనకి ఇక్కడ ఎంత వెలాసిటీ ఉంటుందో కావాలి. అట్లా ఎక్స్ వాల్యూ ఇక్కడ ఉండొచ్చు, క్లోజర్ ఉండొచ్చు, దగ్గరికి వెళ్ళొచ్చు, ఇటు ఎక్కడ ఎంత వెళ్ళొచ్చు కదా ఎక్స్ వాల్యూ డిఫరెంట్ పొజిషన్ దగ్గర. అర్థమవుతుందా క్వశ్చన్ పాయింట్? అర్థమవుతుందా? వెలాసిటీ అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఇస్ 0, వెలాసిటీ అట్ మీన్ పొజిషన్ ఇస్ మాక్సిమం. ఈ రెండింటి మధ్యలో ఎక్కడైనా కావాలి అంటే ఎక్కడ కావాలి నాకు? ఐ వాంట్ ఎట్ దట్ లొకేషన్ విచ్ ఇస్ డిస్ప్లేస్డ్ ఎక్స్ ఫ్రమ్ యాక్చువల్ పొజిషన్. బాడీ అనేది యాక్చువల్ పొజిషన్ నుంచి ఎక్స్ కి డిస్ప్లేస్ చేసినప్పుడు, ఇంత దూరం వెళ్ళినప్పుడు ఇక్కడ ఎంత వెలాసిటీ ఉంది, v1 ఎంత ఉంది అనేది క్వశ్చన్. దీనికి ఫార్ములా ఉంటుంది మనకి. దాని ఫార్ములా ఏంటి అంటే థర్డ్ ఫార్ములా, v is equals to a times of under root of omega square minus x square. యాక్చువల్గా ఇది మెయిన్ ఫార్ములా. ఈ ఫార్ములా దేనికి సంబంధించిందమ్మా? ఇప్పుడు ఇక్కడ రాసిన ఫార్ములా దేనికి సంబంధించింది? వెలాసిటీ is equals to plus or minus a times of under root of omega square minus x square. ఈ వెలాసిటీ దేనికి సంబంధించింది? This is the equation for velocity neither at extreme position nor at mean position. In between these two, whenever particle displace అయింది, x displace అయినప్పుడు ఆ డిస్ప్లేస్మెంట్ దగ్గర ఎంత వెలాసిటీ వస్తుందో ఈ ఈక్వేషన్ తో రాస్తున్నాము. ఇప్పుడు చూడండి, if this is omega square, this is a square minus x square. This is a formula. I changed it. I wrote wrong earlier. A square minus x square. ఇప్పుడు చూడండి అమ్మా, ఫార్ములా అర్థమైందా? What is this a square minus x square formula is? It is neither at extreme position nor at mean position. It is somewhere in between these two where particle has displaced to a location of x. X అనే డిస్ప్లేస్మెంట్ కవర్ చేసినప్పుడు ఎంత వస్తుంది అంటే ఎంత వస్తుంది. ఇప్పుడు ఈ x వాల్యూ నేను ఏ పెడితే ఎక్కడ మాట్లాడుతున్నట్టమ్మా? If I put x is equals to a, ఇక్కడ రాస్తున్నా. If x is equals to a, what does it mean? Answer please. If x is equals to a, what does it mean? Nobody is answering. Is my voice clear? Inpartunda? Able to hear me?
Yes, sir. Able to hear. Okay, Pravalika 0 ఉంది. ఇప్పుడు x is equals to a అంటే ఎక్కడ మాట్లాడుతున్నామా నేను? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎక్స్ట్రీమ్ పొజిషనే కదా. ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర x వాల్యూ ఏ ఉన్నప్పుడు ఈ రెండు చేస్తే మనకి ఏమొస్తుంది? ఈ వాల్యూ వచ్చిందా? ఎస్ ఆర్ నో? ఈ ఫార్ములా అనేది ఎనీ డిస్ప్లేస్మెంట్ కి అప్లికేబుల్ అవుతుంది. మనం ఈ ఫార్ములా ఇంతకు ముందు చూడలేదు, ఇవాళ ఇస్తాను కొత్తగా మీకు. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. దీని నుంచి మనం ఈ రెండు ఫార్ములాస్ చేయవచ్చు. ఇఫ్ ఐ సే x is equals to 0, if I put x is equals to 0, అది స్టార్టింగ్ లొకేషన్ లోనే ఉంది. స్టార్టింగ్ లొకేషన్ లో ఉన్నప్పుడు ఇది 0 అయిపోతే ఇది ఏమొస్తుంది? రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏనే కదా. ఈ ఫార్ములా వస్తుందా? ఎస్ ఆర్ నో? Mean position. So you should remember this. We actually use only these two formulas earlier. Extreme position ki mean position ki వాడుతున్నాం. బట్ ఈ రెండు కాకుండా వేరే లొకేషన్ దగ్గర ఉంటే ఆ లొకేషన్ అది which is displays some location of x from its starting position. ఈ స్టార్టింగ్ పొజిషన్ నుంచి x అనే పొజిషన్ డిస్ప్లేస్ అయినప్పుడు ఈ ఈక్వేషన్ రాస్తాము, a² - x². ఇక్కడ నేను ఏం చేశానంటే మీకు x is equals to a పెట్టాను అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్. If I'm putting x is equals to, I'm talking about mean position. అంటే ఆ కంటెక్స్ట్ ని బట్టి మనం తీసుకునే ఫిగర్ ని బట్టి వస్తుంది. బట్ ఎనీవేస్ x is equals to a పెడితే మీన్ పొజిషన్ అయిపోతుంది, x is equals to 0 పెడితే ఎక్స్ట్రీమ్ పొజిషన్. అకార్డింగ్లీ దట్ పొజిషన్స్ కెన్ బి అండర్స్టూడ్. ఈ రెండు ఈక్వేషన్స్ దీని నుంచే వచ్చాయి. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఈ ఈక్వేషన్ నుంచే ఈ రెండు వచ్చాయి. ఈ రెండింటిని ప్రాపర్ గా మోడిఫై చేసుకుంటే ఇది వస్తుంది. ఇస్ దట్ క్లియర్? ఎస్, మధు ఒక్కడు చెప్పాడు. ఎస్ సార్, క్లియర్ సార్. ఇప్పుడు చూడండి అమ్మా, 7th క్వశ్చన్ లో మీరు ఏం చేయాలంటే, ఇఫ్ ఇట్ ఇస్ క్లియర్ దెన్ ఇట్ ఇస్ సింపుల్ నౌ. 7th క్వశ్చన్ లో మీరు ఏం చేయాలి చూడండి. యూ నీడ్ టు ఫైండ్ వెలాసిటీ ఎట్ వాట్ వాల్యూ 2 centimeters. ఫస్ట్ పార్ట్ లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మొత్తం? 7th క్వశ్చన్ లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అంటే వాట్ వెలాసిటీ at ఓన్లీ ఒకటే పార్ట్. సారీ, ఓన్లీ వన్ పార్ట్ ఈస్ దేర్. I thought many parts are there. So velocity 2 అంటే ఏం చేయాలమ్మా? ఈ ఫార్ములా యూస్ చేయాలి. x వాల్యూ ఎంత పెట్టాలమ్మా? x వాల్యూ ఇస్ 2 centimeters. v కనుక్కోవాలి. ఏ వాల్యూ ఎంత ఇచ్చారు? 4 ఇచ్చారు కదా. మరి a ఉంది, x ఉంది, v కావాలి. ఇంకేం కనుక్కోవాలి మనం ఇక్కడ? ఇంకేం కనుక్కోవాలి? x వాల్యూ అర్థమైంది కదా, 2. v అనేది మనకి 2 దగ్గర కావాలి, 2 పెడతాము. e అనేది 4 ఇచ్చారు. v కనుక్కోవాలి. మరి ఈ 4 టర్మ్స్ లో ఈ 3 ఉంటే ఏది లేదు ఇప్పుడు మనకి? ఏది లేదమ్మా? ఒమేగా. వెరీ గుడ్ యాదగిరి, ఒమేగా. v కావాలి, ఒమేగా. వెరీ. మరి ఇప్పుడు ఒమేగా ఎలా వస్తుంది ఆలోచించండి ఒకసారి. ఒమేగా వస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఒమేగా ఎలా వస్తుంది? ఏ ఉంది, ఎక్స్ ఉంది, ఏ ఉంది, క్యాపిటల్ ఏ ఉంది, ఎక్స్ ఉంది, ఏ ఉంది. ఈ మూడింటి యూజ్ చేసి ఒమేగా తేవచ్చా? ఈ మూడు యూజ్ చేసి ఒమేగా తేవచ్చా? చూడండి, తేవచ్చేమో చూడండి. Using acceleration equation. Very good. What is that? Yadgiri. What is that equation now? A is equals to minus omega square x. Minus omega square is equals to a by x. A ఉంది, x ఉంది. ఈ రెండు యూస్ చేస్తే ఒమేగా వాల్యూ వస్తుంది కదమ్మా. ఈ ఒమేగాని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. You'll get the answer. Omega square x. ఒమేగా స్క్వేర్ లో మైనస్ ఉందంటే మళ్ళీ ఈక్వల్ లో మైనస్ ఉందంటే 2 బై ప్లస్ అయిపోతాయి. నాట్ టు వరీ అబౌట్ దట్. మైనస్ ఎవ్రీ టైం మైనస్ అని ఏం చేస్తుంది? సమ్ టైమ్స్ ఈ మైనస్ మనకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. మైనస్ ఏం చేస్తుంది అంటే డైరెక్షన్ చేంజ్ గురించి మాట్లాడుతుంది. నాట్ టు బాదర్ మచ్ అబౌట్ దట్. ఆ కంటెక్స్ట్ లో అవసరం అయితే వాడుకుంటాము, లేకపోతే ఇగ్నోర్ చేస్తాం. యూ కెన్ డూ దట్. మైనస్ టాక్స్ అబౌట్ ది డైరెక్షన్ పార్ట్ ఓన్లీ. అకార్డింగ్లీ ఇప్పుడు ఒమేగా వాల్యూ వస్తుందా? ఏ బై ఎక్స్ నుంచి ఒమేగా వస్తుంది. స్క్వేర్ రూట్ అంటే రూట్ చేసుకోవచ్చు. ఈ 3 ఇచ్చారు. ఇప్పుడు వీగా అనుకోవచ్చు కదమ్మా. ట్రై లైక్ దిస్, విల్ గెట్ ది ఆన్సర్. 7th one. 8th and 9th also similar. I think you people can try this. Take 8th and 9th as homework. మీ ఓన్ గా ట్రై చేయండి. ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాను. పేజ్ నెంబర్ 214 లో 8th and 9th కూడా ట్రై చేయండి. ట్రై వన్స్. అది కాకుండా ఆల్రెడీ ఆల్ దీస్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ఆర్ గివెన్ టు యూ బై మీ.
యూ హ్యావ్ పీడిఎఫ్స్, మీరు పంపించిన పీడిఎఫ్స్ ఉన్నాయి కదా క్లాస్ రూమ్ లో, దానిలో టెక్స్చువల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి. చూసి నేర్చుకుంటారా, చూడకుండా ట్రై చేసి నేర్చుకుంటారా, అది ఎవరిపైన డిపెండ్ అవుతుందమ్మా? మీ పైన డిపెండ్ అవుతుంది. మేమేం రికమెండ్ చేస్తాము, ఫస్ట్ అక్కడ చూడకుండా సొంతంగా ట్రై చేయండి, రాకపోతే అక్కడ చూసి ట్రై చేయండి. ఫర్ దోస్ హూ వాంట్స్ టు లెర్న్ మెనీ థింగ్స్, దీస్ థింగ్స్ ఇస్ సింపుల్ ఆర్ అండర్స్టూడ్. నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి దిస్ ఈస్ ద సోర్స్ వాట్ యు కెన్ యూటిలైజ్. ఇంకొకటి చాలా మందికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే, లైక్ ఇవన్నీ ఎన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకోవాలి సార్, ఎగ్జామ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అని. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నో నీడ్ టు లెర్న్ ఎనీథింగ్ యాజ్ ఆఫ్ నౌ. న్యూమరికల్ ప్రాబ్లమ్స్ మీరు ఎగ్జామ్స్ కోసమే నేర్చుకోవాలనుకుంటే కనుక అవసరమే లేదు. because of this lockdown and because of this offline online classes, since most of the students are not able to learn anything properly, university may conduct exams but may not be with tough problems or numericals like this. Only theory questions ఇచ్చేసి సాల్వ్ చేయమంటారు, or basic formulas పైన డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తారు, డెప్త్ గా ఇవ్వరు కాదు కాబట్టి మీరు నేర్చుకోము అంటే యూ విల్ బి ద సఫరర్. సిన్స్ ఐఎమ్ టెలింగ్ యూ, no matter whether they come in exam or not, if you want to learn, utilize the sources and learn something. లేదు ఎగ్జామ్ లోనే కొంత అట్లా కూడా ఉంటారమ్మా. సమ్ పీపుల్ విల్ బి దేర్ టు లెర్న్ ఆల్ ద థింగ్స్, సమ్ పీపుల్ విల్ బి దేర్ టు లెర్న్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దమ్, బికాస్ ఆఫ్ అర్థం కావట్లేదు కాబట్టి చాలా మంది ఇంకా వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారు, కష్టపడి ఎంత కష్టపడినా ఏమొస్తుందో తెలియకుండా ఉన్నప్పుడు ఎవరు ఏం చేయరు. కాబట్టి డిఫరెంట్ మెంటాలిటీ ఆఫ్ పీపుల్ ఉంటారు. వి కాంట్ డూ ఎనీథింగ్ టు ఎవ్రీ వన్. ఓకేనా? సో just now I'm just winding up today's class. Tomorrow also 3:30 class not possible for me. ఆ టైంలో ఐ విల్ నాట్ బి అవైలబుల్. తినేసి పడుకుంటాను జనరల్ గా, లేచి క్లాస్ చెప్పడం కష్టం. ఇఫ్ డే టైమ్ ఇఫ్ యూ ఆర్ ఫ్రీ ఐ కెన్ టేక్ అప్ ఎనీ టైమ్, right from 8:30 to 12:30, any time if you are free you can let me know. Tomorrow at what time you are free for online class? I will not be available at 3:30. As per timetable it is 3:30 which I am not available. మీరు 10:30కి ఫ్రీగా ఉంటే we can discuss this in WhatsApp if needed. Yeah, I wanted to post all the recorded classes, Nikita, but the thing is from last 2 Monday and Tuesday చెప్పిన recording classes ఈ యాప్ వాళ్ళు నాకు ఇంకా సబ్మిట్ చేయలేదు. They are taking 24 hours to post that recorded video to me, but I have messaged them also. Monday Tuesday classes ఇంకా నాకు రికార్డింగ్ చేసి పంపలేదు, I want that recorded video అంటే వీల్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, వీల్ సెండ్ ఇట్ at the earliest అన్నారు. ఎనీ వీడియో వాట్ ఐ గెట్ ఐ విల్ డెఫినెట్లీ షేర్ విత్ ఇన్ నో టైమ్. నాకు వచ్చిన వెంటనే మీకు పంపించేస్తాను. ఓకేనా? I'll post that video the moment I get. No issues. Okay. Any other things you would like to ask me? Thank you, sir. Nikhil. Okay, నాకు నిద్ర వస్తుంది, దాహం వేస్తుంది, వాటర్ కూడా అయిపోయినాయి ఇక్కడ. ఇట్స్ ఓకే, చెప్పండి. ప్రవళిక ఓకే సార్, నిఖిత ఓకే సార్, నిఖిల్ థ్యాంక్ యూ సార్, సమ్ సీమల్ ఓకే సార్. షూర్. ఎనీ అదర్ థింగ్స్ వుడ్ లైక్ టు ఆస్క్ మీ? ఎంత అయిందమ్మా టైం? నేను టైం చూడలేదు. 12:40. యూ మైట్ హ్యావ్ అదర్ క్లాస్. డోంట్ హ్యావ్ అదర్ క్లాస్ నౌ? లంచ్ టైం? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. No class. Okay. Lunch. Next class at 2:30, 1:30. 2:30. The thing is, I wanted to ask you one thing. If you are free in that, you can do that. Otherwise, you can ignore that. No issues at all. Most of the people are, I'm getting their names: Nikita, Madhu, Seema, Nikhila. Nikita, Durga Prasad, Yadgiri, Pravalika, Seema, Samina, Manasa, Pravalika, Manila, Durga Prasad, Nikhil. మీరు అందరూ పేర్లు తెలుస్తున్నాయి, నాకు ఫేసెస్ తెలియట్లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ యూ కెన్ సెండ్ యువర్ పిక్స్ టు వాట్సాప్ పర్సనల్లీ. గ్రూప్ లో వద్దమ్మా, నాట్ ఇన్ గ్రూప్. Those who are not minding it, you can send your photos
face pics to me anytime when you are free. And give under that pic give your name, so that next time, for example, Nikita ante ఆ పేరు నాకు ఆహా ఈ నిఖిత అంటే ఇట్లా ఉంటుంది సమంత లాగా అనుకుని తెలుస్తుంది. సీమా తబస్సుం ఓకే సార్, ష్యూర్. ఓకే సీమా తబస్సుం, దుర్గా ప్రసాద్, ప్రవళిక, ఓకే సార్ రైట్. మీ పేరు కూడా పెట్టండి ఆ ఫోటో కింద. పేరు పెట్టకపోతే గుర్తుపడతాకి నేనేమో మీరేమో సమంతనా ఇంకెవరన్నా కాదు కదా. సెండింగ్ సార్. ఓకే సెండ్ నిఖిల్, కళ్యాణి, వేముల. Just to know what kind of faces I'm dealing with, that's it. Nothing, no other thing I have. And hopefully you know my face. ఏమో ఇప్పుడు ఎట్లా ఉందేమో. లెట్ మీ షో యూ మై లైవ్ ఫేస్. దిస్ ఈజ్ మీ నౌ. ఇట్లా అయిపోయినా. And I'm taking all the classes in, I made some arrangements in the class. కదాలి బంద్ చేద్దాం. ఏ తొందరగా పో అమ్మయ్య. ఓకే డన్. సీమా తబస్సుం, దుర్గా ప్రసాద్, ఓకే మధు. మీకుందా పోయి వీడియో ఆన్ చేయటం? డూ యూ హ్యావ్ దట్ ఫెసిలిటీ ఆఫ్ ఆనింగ్ ద వీడియో? నాకు తెలియదు మీకు ఉందో లేదో. బికాస్ ఐ am a teacher, I know this. ఉన్నా చేయకండి లేదు, తట్టుకోలేము. ఇప్పుడు మొహాలు చూసినాను, సగం మంది స్నానాలు చేసి ఉంటారు అందులో. ఎస్ సార్, ఐ నో కళ్యాణి, ఐ నో. Okay, then shall we wind up now? Close the session. Hopefully you are learning something. Something is better than nothing. Let's keep learning like this. But one thing what I am worried is, ఈ యాప్ ఎంతకాలం మనకి హెల్ప్ చేస్తుంది, ఎప్పుడు మనకి ఈ యాప్ పనిచేయదు, ఎప్పుడు టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి ఏం తెలియదు. ఉన్నంత వరకు దీన్ని వాడుకోవటమే. వన్స్ ఇట్ గోస్, లెట్ us then see. ఒకసారి ఈ యాప్ పోయినాక అప్పుడు చెక్ చేద్దాం. అప్పటిదాకా దీన్ని వాడుకుందాం. ఓకేనా? ఓకే, గుడ్ నైట్. Bye, I love you. Take care. Bye. Good night, because I'll be sleeping. Okay, good night. Bye, sir. Thank you, Ruchita. Right, bye. Durga Prasad, good night. Bye. Seema, bye. Mother, bye, sir. Pravalika, bye, sir. Bye, good night. Bye. Sriman Narayana, good night. Bye, sir. Good night. Samina Vega. Okay, but the thing is, only few people attended today's class. 25-30 madhyo range ayindi out of 154. Where the other students are gone? Issues untai, network issues untai, you can't do anything. Okay, anyways, right, take care, bye.